ప్రవచనాత్మకమైన ఒక మాట చెప్తాను వినండి. యేసు నామములో వారందరే అణిగిపోవాలి గాని, ఈ నామము గాని, ఈ ప్రకటించబడినటువంటి యేసు నామము గాని, యేసయ్య బోధ గాని ఈ లోకంలో అనగడానికి మాత్రం వీలు పడదు. ఎందుకంటే వీరు ఎంత అణచాలని చూసినా గాని యేసు నామములో ఈ నామము ఇంకా వర్ధిల్లునుగాక, ప్రకటించబడునుగాక. ఈ రోజున దళిత క్రైస్తవులు, ఎస్సీ ఎస్టీ అనబడిన వారిని, వాళ్ళే కాదండి, ముప్పు చాలా మందికి ఉంది. అంటే క్రైస్తవులను హింసించడానికి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఏంటి ఆ చట్టం అంటే, ప్రతి వారిని, గుడికి వెళ్ళే ప్రతి వారిని, చర్చిలో చూసిన ప్రతి వారిని బీసీసీగా మార్చేయాలి. వాడి క్యాస్ట్ ఏదైనా పర్వాలే, కానీ బీసీసీ చేసేయాలి. వీళ్ళకి రిజర్వేషన్లు కట్ చేయాలి, ఇంకోటి కట్ చేయాలి. వాడు బీసీసీగా మారని, లేకపోతే ఇంకో రకంగా మారని, ఇంకో రకంగా మారని, వాడు ఎలా మార్చినా గానీ అధికారులు మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకో చెప్పనా? ఈ నామం అన్ని నామముల కన్నా పైన, ఈ ప్రకటించబడే నామం అన్ని నామముల కన్నా పైన. ఈ నామమును ప్రకటించడానికి ఎంతో మంది ప్రాణం పెట్టారు, ఎంతో మంది వారి తత్వము దారపోతారు, వారి జీవితాలను దారపోతారు. ఈ రోజుకి కూడా వారి జీవితాలను దారపోతూనే ఉన్నారు. సాతాను చేసేటువంటి ఒక ప్రయత్నం అంటే, ఒక పన్నాగం ఏంటంటే, కొంతమంది అధికారులను రేపెత్తుద్ది, కొంతమంది మతానుసారులను రేపింది. ఏంటంటే, ఈ నామాన్ని బట్టి ప్రకటించకూడదని వాడు మొదటి నుంచి కూడా ఇలాగా వాడు అంటూనే ఉన్నాడు, ఇలాగ చేస్తూనే ఉన్నాడు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఏంటి అంటే, చర్చికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరిని కూడా హింసించడానికి, క్రైస్తవుల్ని హింసించడానికి వీడు ఇలా ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆనాడు కూడా అపోస్తులు అనబడిన వారిని, దైవుని నమ్మినటువంటి, దైవాత్మను నమ్మినటువంటి వారిని చాలా మందిని హింసించారు, కొట్టారు, చంపారు కూడా. ఆనాడు కూడా ఈ ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఈ ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే వస్తున్నాయి. మొదటి నుంచి, ఆది నుంచి కూడా ఈ ప్రయత్నాలు విఫలమవుతూనే వస్తున్నాయి. ఎందుకు అంటే, యేసు నామమే అన్ని నామముల కన్నా పైనామం. మరొక నామము ఈ నామం మీద హెచ్చించబడినది లేదు, రాదు అని కూడా నేను చెప్తున్నాను. ఈ లోకము అంతరించే అంతవరకు కూడా యేసు నామమే అన్ని నామముల కంటే పైన. ఎన్ని నామాలు తిన్నంగా రావచ్చు, అడ్డంగా రావచ్చు, నిలువుగా రావచ్చు, అట్టగోలుగా రావచ్చు, అన్ని నామాలలో ఉన్నది సున్నే తప్ప యేసు నామములో ఉన్నదే అన్ని నామముల కన్నా పైనామము కలిగిన శక్తి. దేవుని